హరి ఓం. అందరికీ నమస్కారం. మనలో ఉన్న అజ్ఞానం, అహంకారం తొలగిపోయాయని మనకెలా తెలుస్తుంది? ఈ విషయాన్ని ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఒకప్పుడు కాశీ విద్యాపీఠం దేశమంతటికీ అత్యున్నతమైన విద్యాపీఠంగా ఉండేది. మాధవవర్మ అనే రాజు కాలంలో ఆ పీఠానికి నిగమశర్మ అనే మహాపండితుడు అధిపతిగా ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడై ఉండి కూడా ఆయన చిన్న మెత్తు గర్వం కూడా లేకుండా తన దగ్గరికి వచ్చిన విద్యార్థులకి విద్యలు నేర్పుతూ ఉండేవాడు. ఆయన దగ్గర విద్యాభ్యాసం చేసిన శిష్యులలో రాజశేఖరుడు అనేవాడు ఒకడు. అతడు మంచి తెలివితేటలు కలవాడు. అయితే అతను గురుకులానికి వచ్చిన క్షణం నుంచి అతని దృష్టి అంతా గురువుగారి పదవి మీదనే ఉంటూ వచ్చింది. అతను తన సహాధ్యాయులతో కలిసి తిరిగేవాడు కాదు. అయినా అధ్యయనంలో అందరినీ మించిపోయి ఉండేవాడు. విద్యాభ్యాసం పూర్తి కావస్తున్న కొద్దీ రాజశేఖరుడికి గురుపీఠం మీద వాంఛ తీవ్రం కాసాగింది. ఏ విధంగానైనా తన గురువు స్థానం ఆక్రమించాలని అతడు దృఢంగా నిశ్చయించుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తి కాగానే శిష్యులందరూ తమ తమ ఇళ్లకి వెళ్లిపోయారు. రాజశేఖరుడు మాత్రం ఇంటికి వెళ్లకుండా దేశాటనకి బయలుదేరాడు. వివిధ దేశాలు తిరిగి తాను నేర్చుకోవలసినది ఇంకా ఏమైనా ఉంటే ఆ లోటును భర్తీ చేసుకోవాలని అతనికి ఉద్దేశం. ఈ ఉద్దేశం కూడా నెరవేరి తన పాండిత్యం పరిపూర్ణమైనదని తోచిన తర్వాత రాజశేఖరుడు వివిధ ఆస్థానాలకు వెళ్లి అక్కడ పండితులతో చర్చలు జరిపి ఆ పండితులు ఎవ్వరూ కూడా పాండిత్యంలో తనకన్నా మించినవారు కారని రూఢీ చేసుకున్నాడు. ఆ తర్వాత అతను తిరిగి కాశీ రాజ్యానికి వచ్చి మాధవవర్మ కొలువుతీరి ఉండగా సభకి వచ్చి, మహారాజా, నేను సకల శాస్త్రాలు చదివిన పండితుణ్ణి. అనేక దేశాలు తిరిగి ఎందరో పండితుల్ని చూశాను. నన్ను మించగల పండితులు నాకెక్కడా కనిపించలేదు. అలాంటి వారు మీ సభలో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు. తన ఆస్థాన పండితులతో రాజశేఖరుడు పండిత చర్చలు జరపడానికి అంగీకరించి రాజు ఆ అవకాశం కలిగించాడు. చర్చలలో రాజశేఖరుడే అందరికన్నా మిన్న అని రుజువు చేసుకున్నాడు. దానితో అతని అహంకారం మరింత రెచ్చిపోయింది. అతను మాధవవర్మతో, మహారాజా, నా ఆధిక్యతని రుజువు చేసుకున్నాను కదా, నాకు కాశీ విద్యా పీఠాధిపత్యం దయచేయించండి అన్నాడు. రాజు నిగమశర్మను పిలిపించి రాజశేఖరుడి కోరిక తెలిపాడు. నిగమశర్మ రాజశేఖరుడితో, నాయనా, ఆస్థాన పండితులందరినీ ఓడించి గురుపీఠం కోరావట, చాలా సంతోషం. కానీ ఆ గురుపీఠానికి నీకు మధ్య నేనొకడిని అడ్డున్నాను కదా, నన్ను కూడా ఓడించి గురుపీఠాన్ని సంపాదించుకో అన్నాడు. మర్నాడు నిగమశర్మకి రాజశేఖరుడికి పోటీ ఏర్పాటైంది. వాగ్వాదంలో కొద్దిసేపు రాజశేఖరుడు పై చేయి అయినట్టు కనిపించాడు. కానీ పోను పోను అతని ఉత్సాహం సన్నగిల్లినట్లయిపోయింది. చివరలో నిగమశర్మ వేసిన అనేకమైన ప్రశ్నలకి రాజశేఖరుడు సమాధానాలు కూడా చెప్పలేకపోయాడు. సభలో అందరూ నిగమశర్మని హర్షిస్తూ మెచ్చుకున్నారు. కిందటి రోజు ఇదే సభలో విజయగర్వంతో విరవీగిన రాజశేఖరుడికి ఆనాడు దుర్భరమైన పరాభవం కలిగింది. అతను చివాలున లేచి తల వంచుకుని మౌనంగా సభ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ పోవడం అతను తిన్నగా హిమాలయాలకు వెళ్ళి అతి కఠోర దీక్షతో సరస్వతీదేవిని గురించి తపస్సు చేశాడు. సరస్వతీదేవి ప్రత్యక్షమై అతనికి సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించింది. వెంటనే రాజశేఖరుడిలో ఒక విచిత్రమైన మార్పు వచ్చింది. అతను అప్పటికప్పుడే బయలుదేరి కాశీ రాజ్యానికి తిరిగి వచ్చి విద్యాపీఠానికి వెళ్ళి నిగమశర్మ కాళ్ల మీద పడి అజ్ఞానం మూలంగా కలిగిన తన అహంకారాన్ని క్షమించమని వేడుకున్నాడు. నిగమశర్మ అతన్ని లేవనెత్తి, నాయనా రాజశేఖర, నువ్వు విద్యార్థిగా ఉంటూనే చదువు మీద కన్నా గురుపీఠం మీద ఎక్కువ లక్ష్యం ఉంచావు. ఆ సంగతి నాకు తెలుసు. అందరినీ మించిన తెలివితేటలు ఉండి కూడా నువ్వు సంపూర్ణ జ్ఞానాన్ని పొందలేకపోవడానికి కారణం అదే. అహంకారం కూడా అజ్ఞానం మూలంగానే కలుగుతుంది. ఇప్పుడు నీ అహంకారం సమూలంగా నశించింది. నీ అహంకారం పోవడం చూస్తే నీ జ్ఞానం పరిపూర్ణమైనట్లు కనిపిస్తోంది. అందుకే నీకు వినయం అబ్బింది అన్నాడు. ఆయన మర్నాడే రాజశేఖరుని వెంట పెట్టుకుని మాధవవర్మ దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఇతనే కాశీ విద్యాపీఠానికి కొత్త అధిపతి. యువకుడు, నన్ను మించినవాడును. నేను వృద్ధుణ్ణి అయిపోయాను. వానప్రస్థం పోదలిచాను. కాబట్టి
ఇతన్ని కాశీ విద్యాపీఠానికి అధిపతిగా చేయండి అని చెప్పాడు. నిగమశర్మ కోరిన విధంగా రాజు రాజశేఖరుని కాశీ విద్యాపీఠానికి అధిపతిగా నియమించాడు. రాజశేఖరుడు విద్యాపీఠానికి అధిపతి అయినప్పటికీ పెద్దల పట్ల, గురువుల పట్ల వినయంగా ఉంటూనే అనేక మంది శిష్యుల్ని ఎంతో ఉన్నతులుగా తయారు చేసి తీర్చిదిద్దాడు. చూసారా, వినయం ఉంటేనే వారిలో జ్ఞానం ఉన్నట్టు. ఎదుటివారి గొప్పతనాన్ని కనీసం ఒప్పుకోకపోతే అక్కడ అహంకారం ఉన్నట్టే తప్ప జ్ఞానం ఉన్నట్టు కాదు కదా. అందుకని వినయవంతులం అవుదాము, జ్ఞానం పొందుదాము. తర్వాతి భాగంలో మరొక మంచి కథతో కలుసుకుందాం. హరి ఓం.